దివంగతులు అయ్యి ఇప్పటికీ అక్షరాల 17 ఏళ్లు కావస్తుంది. ఆయన ఉమ్మడి ఏపీకి కేవలం 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన గురించి ఈ రోజుకి తెలుసు. రాజకీయాల్లో ఏదో ఒక సందర్భంలో అంతా చర్చించుకుంటూనే ఉంటారు. వైఎస్ఆర్ పేరు మీద ఒక పార్టీని పెట్టి ఆయన కుమారుడు వైఎస్ జగన్ విజయవంతంగా నడుపుతున్నారు. ఆ పార్టీ తరపున 151 సీట్లతో ఏకంగా ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2024లో వైసీపీ ఓటమి పాలు అయిన 40% ఓట్ షేర్తో ఈ రోజుకి బలంగా ఏపీ రాజకీయాల్లో నిలిచింది. అంటే దాని వెనక వైఎస్ఆర్ చరిష్మా చాలానే ఉందని కూడా అంతా విశ్లేషిస్తున్నారు. వైఎస్ఆర్ వారసత్వం వైసీపీ పూర్తిగా అందుకుంటుంది కాబట్టి సందర్భాన్ని బట్టి వైఎస్ఆర్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాలతో వైఎస్ఆర్ ప్రస్తావనని తెస్తూ ఉంటారు. దాని వెనుక వ్యూహం ఏమిటి అన్నది కూడా చర్చగా సాగుతుంది. తాను ఈ రోజుకి రాజకీయాల్లో లేవని, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వారి కంటే సీనియర్ అని ఆయనే చెప్పే ప్రయత్నంలో కూడా పవన్ రాజమండ్రిలో జరిగిన జనసేన కార్యకర్తల్లో సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చూస్తే పవన్ 2008లో వచ్చిన వారుగా చూడాలి అని అంటున్నారు. ఆయన యువ రాజ్యం పార్టీ అధినేతగా అరంగేట్రం చేశారు. ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ ఉన్నప్పుడే తాను తెగించి రాజకీయం చేశాను అని అన్నారు. తన లైసెన్స్ గన్ను కూడా సరెండర్ చేసి మరి రాజకీయాల్లోకి వచ్చాను అంటే ఎంత ధైర్యం ఉండాలో ఆలోచించుకోవాలని అన్నారు. అంతేకాదు 2009 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యారని, అప్పుడు కూడా తాను హైదరాబాద్ లోనే ఉన్నానని అన్నారు. ఎక్కడికి పారిపోలేదని కూడా ఆయన చెబుతూ తన రాజకీయంగా అంతటి తెగింపు ఉంటున్నాను అని కూడా అన్నారు. వైసీపీకి జనసేన అంటే ఒక గట్టి ప్రత్యర్థిగానే చూస్తుంది. అదే సమయంలో పవన్ వర్సెస్ జగన్ అన్నది ఉంటూనే ఉంది. ఇక లేటెస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ లో జగన్ అరెస్ట్ కోసం జనసేన కోరింది అనే విశ్లేషణ ఉంది. ఆ తర్వాత ఆయన ఉపసంహరించుకున్న దాని మీదనే జనసేన ఈ రోజుకి మాట్లాడుతుంది. అందుకే రాజమండ్రిలో జరిగిన సమావేశంలో కూడా పవన్ భయం అన్నది తనకు లేదు అని చెబుతూ వైఎస్ఆర్ లాంటి వారితోనే రాజకీయ పోరాటం చేసిన తనకు ఇప్పుడు మరెవరో మీదనో ఆలోచించే పరిస్థితి ఉంటుందా అన్నది చెప్పే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. అంటే ఒక విధంగా వైఎస్ఆర్ కంటే బలమైన పోటీ కానీ తీటైన రాజకీయం కానీ వైసీపీ కాదని అన్నట్లుగా కూడా భావించాలని అంటున్నారు. పైగా తాను వైసీపీ కంటే సీనియర్ రాజకీయ నాయకుడినని కూడా గతంలోనూ ఇప్పుడు పవన్ చెబుతూ వస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైఎస్ఆర్ తో పవన్ రాజకీయ పోరాటం అంటే 2009 ఎన్నికల సమయంలో ఆయన చేసిన ప్రచారం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఎన్నికల రాజకీయాల్లో భాగమేమని అంతా చూశారు. ఇక 2009లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ మరణించారు. అలా చూస్తే వైఎస్ఆర్ తో గట్టిగా పవన్ చేసిన రాజకీయం కొద్ది నెలలు మాత్రమేనని, అది కూడా ఎన్నికల సందర్భమే అని అంటున్న వారు కూడా ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కంటే మీరు గొప్ప అని వైసీపీ వారిని ఎద్దేవా చేయడానికి పవన్ పెద్ద అయిన ప్రస్తావనని అవసరమైన సందర్భాల్లో తేవడం జరుగుతుంది అని అంటున్నారు.